ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 15న తెలంగాణ భవన్లో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు కేటీఆర్. అయితే దీనిని సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 16వ తేదీనే కేటీఆర్ క్షమాపణ చెప్పుకొచ్చారు. పార్టీ మీటింగ్లో యథాతథంగా చేసిన వ్యాఖ్యలతో మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే విచారణ వ్యక్తం చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. మహిళలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదని ఎక్స్ వేదికగా కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. మరుసటి రోజు కూడా తన వ్యాఖ్యలకు బేషరతు బహిరంగ క్షమాపణ చెప్పినట్లు తెలిపారు. మా చెల్లెళ్ళందరూ కూడా మహాలక్ష్మి పథకం కింద మంచిగా తిరుగుతుంటే ఈరోజు వాళ్ళకి కడుపు మంటలేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయని స్కీమ్స్ అన్ని మేము 9.5 సంవత్సరాలలో ఇంప్లిమెంట్ చేస్తుంటే ఈ విధంగా వాళ్ళు చేయడం దారుణం. అందుకే ఆయన బండి ముందు వండుకున్నా, నేను తీసుకుపోమని చెప్పు, క్షమాపణ చెప్పకుండా ఆయన బండి కూడా కదలినన్న. సరే పోలీసు వాళ్ళ దౌర్జన్యం అలాగున్నది, అప్పుడు కూడా చేశాను, ఇప్పుడు కూడా చేశాను. బయట ఈ రోజు పోనీయం ఇక్కడ నుంచి అని చెప్పి చెప్తుంది మహిళా కాంగ్రెస్. నేను చేసిన వ్యాఖ్యలు యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు సో చింతిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన ట్విట్టర్ వేదికగా చెప్పడం జరిగింది. ఆమె కార్లో కూర్చొని బెంచ్ కార్లో కూర్చొని ఒలుస్తుంది, మేము బండ్లలో కూర్చొని ఒలుస్తుంటే తప్ప ఇంటి కాబట్టి మేము తప్పు పడుతున్నాం. బహిరంగ క్షమాపణ చెప్పేవారు కేటీఆర్ ఇట్లనే అడ్డుకుంటాం. అంటే ఏంటి అంటే బహిరంగ క్షమాపణ అంటే కేటీఆర్ ఇప్పటికే మహిళా కమిషన్ చైర్మన్ దగ్గరికి హాజరయ్యారు. సో అంటే బహిరంగ క్షమాపణ అంటే ఏంటి బహిరంగ క్షమాపణ అంటే మీరు ఏం కోరుతున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? 100% బహిరంగ క్షమాపణ అంటే అందరినీ మహిళలను ఉద్దేశించి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మహిళా కమిషన్ నుంచి బయటకు వచ్చినాక బహిరంగ క్షమాపణ అంటే బయటకు వచ్చి కేటీఆర్కి మాత్రం 100% బుద్ధి చెప్తాం. బయటకు వచ్చి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా మహాలక్ష్మి పథకం కింద బస్సులో తిరిగే వాళ్ళందరికీ కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటాం. మేము ఇక్కడి నుంచి ఆయన బయటికి రావాలి, క్షమాపణ చెప్పాలి, అప్పుడే మేము బయటికి పోతాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు కేటీఆర్ విచారణ హాజరైండు, ఆయన వచ్చేంత వరకు ఇక్కడే ఉంటారా లేదంటే ఫర్దర్గా ఏం కార్యాచరణ గొడవ చేస్తలేం, ఇక్కడే కూర్చుంటాం. మరి ఆ విధమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పేదాకా మేము ఎక్కడ పోతాడు. పెద్ద తోపు కాదు, మేమేం పెద్ద తోపులం కాదు, కానీ మహిళలు అనుకుంటే గద్దలు ఎక్కిస్తారు, మహిళలు అనుకుంటే గద్దలు దించుతారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా 0 డిజిట్ రెడీ పెట్టుకో కేటీఆర్ ఖబర్దార్ అని చెప్తున్నా. మహిళలకి ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే కాలం ఇది గడ్డు కాలం అని కూడా చెప్తున్నా. ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కొద్దిసేపటి క్రితమే మహిళా కమిషన్ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఆల్రెడీ కమిషన్ ముందుకు ఆయన వెళ్ళిపోయాడు. కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద కూడా కేటీఆర్ వ్యాఖ్యలపైన వివరణ అడుగుతుంది. ఆ వివరణలో భాగంగా కేటీఆర్ ఏం సమాధానం చెప్తారనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. అంటే ఆయన సమాధానం పట్ల కమిషన్ సంతృప్తి చెందుతుందా లేదా అనేది కూడా మరి కాసేపట్లో మనకి క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా సరే కొద్దిసేపటి క్రితమే ఆ కేటీఆర్ విచారణకు హాజరవుతున్న సమయంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు కేటీఆర్ని అడ్డుకున్నారు. కేటీఆర్
ట్విట్టర్లో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల చింతించడం కాదు, పోస్ట్ చేయడం కాదు, బహిరంగంగా రాష్ట్ర వ్యాప్త మహిళలకు అందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మహిళల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అందరూ చాలా బాధపడుతున్న పరిస్థితి. అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా అంటే బస్సుల్లో పెంచిన తర్వాత మహిళలు అవసరమైతే బస్సుల్లో రికార్డ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు అలాంటివి వేసుకోమని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఆయనతో పాటుగా అంటే వాళ్ళ ఇంట్లో కూడా కొంతమంది మహిళా ఆడపడుచులు ఉన్నారు కదా, వారిని కూడా ఇలానే అంటున్నారా కేటీఆర్ అని చెప్పేసి సునీతారావు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేటీఆర్తో పాటుగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇప్పుడు లోపలికి వచ్చారు. సో వారు కూడా ఇక్కడ కొంత జై తెలంగాణ అని చెప్పేసి నినాదాలు ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా సరే కొంత ఉద్రిక్త పరిస్థితి అంటే కేటీఆర్ విచారణకు హాజరవుతున్న సమయంలో కొంత గేటు దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అడ్డుకునే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ మహిళా సంఘం అధ్యక్షురాలు సునీతారావుతో పాటుగా కొంతమంది మహిళా నేతలు. ఇక వీరితో పాటుగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు. ఒకరిపై ఒకరు ఇట్లా నినాదాలు చేస్తూ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ గొడవ సద్దు మణిగింది. కానీ సునీతారావు మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ విచారణకు ఖచ్చితంగా హాజరైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఎట్టి పరిస్థితులు కూడా కదిలేదు లేదు, ఆయన ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేటీఆర్ ఇక లోపలికి వెళ్ళారు కాబట్టి ఇక కేటీఆర్ ఇక ఏమి ఆన్సర్ ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలియాల్సింది. అంటే ఏంటంటే మనకి ఆ తెలంగాణ భవన్లో ముఖ్యంగా ఆ రోజు అంటే ఈ నెల 15వ తారీఖు రోజు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ చేరుతున్న సమయంలో చేశారు. అంటే ఇటు కొంతమంది మహిళలు బస్సులో ఎక్కిన తర్వాత ఇటు అల్లం ఇల్లు అలాంటివి తీసుకుంటూ ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి అలా ప్రయాణం చేయడం పట్ల కొంతమంది ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో కావాలని దురుద్దేశంతో మహిళలను కూర్చోబెట్టి అల్లం ఇల్లు లాంటివి ఇట్లా తీసుకుంటూ ప్రయాణం చేసి వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పడం జరిగింది. ఇక కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలపైన మంత్రి సీతక్క కూడా అభ్యంతరం చెప్పిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. సో ఇక ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇక ఏదేమైనా సరే కొద్దిసేపటి క్రితం మహిళా కమిషన్ చైర్మన్ ముందుకు ఆయన హాజరయ్యాడు కాబట్టి ఇక ఏం చెప్తారు, ఆయన ఏంటి ఎందుకు చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆయన కమిషన్ ముందు ఏం ఆన్సర్ చెప్తారని తెలియాల్సింది. ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా ఇక్కడ బుద్ధ భవన్ దగ్గర మహిళా కమిషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కేటీఆర్ బయటకు వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి మేము కదిలేదు లేదని చెప్పేసి కూడా ఇక్కడే గేట్ ముందు బైఠాయించారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు. వీరితో పాటుగా కొంతమంది కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలందరూ కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఆ కేటీఆర్ బయటకు రావాల్సిందే, కేటీఆర్ ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి కొంతమంది ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఒకవైపు ఏమో ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు బైఠాయించారు, మరి ఇంకొక వైపు ఏమో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు బైఠాయించారు. ఇది ప్రధానమైన డిమాండ్. ఖచ్చితంగా కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి. సో అటు బీఆర్ఎస్ పార్టీ చెందిన నేతలేమో మహిళా నేతలు అన్నారు. చెప్పండి, ఇది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఎందుకు అంటే ఇక్కడ కేటీఆర్ అడుగుతున్నారు అంటే యథాలాపంగా కొన్ని వ్యాఖ్యలు చేశాను చింతిస్తున్నానని చెప్పేసి కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది ట్విట్టర్లో. పోస్టింగ్ లో తిట్టాడా? కేటీఆర్ పోస్టింగ్ చేసి తిట్టలేదు కదా. బహిరంగ సభలో కేటీఆర్ మహిళల్ని అవమానించిండు, పక్కలు ఉన్నటువంటి వాళ్ళు వెకిలి నవ్వులు నవ్విండ్రు. మరి బహిరంగంగా మహిళల్ని అవమానపరిచినటువంటి వ్యక్తి బహిరంగ క్షమాపణ చెప్తాడా, ట్విట్టర్ ద్వారా చెప్తాడా? ట్విట్టర్లో వెక్కిరిస్తే ట్విట్టర్లోనే సమాధానం చెప్పేవాళ్ళం, ట్విట్టర్లోనే అడిగేవాళ్ళం. కానీ బహిరంగంగా పబ్లిక్గా ఒక సమావేశంలో మహిళల్ని కించపరిచి తెలంగాణలో ఉన్న 51% మహిళల్ని అవమానించి డాన్సులు చేయండి, బ్రేక్ డాన్సులు చేయండి అని పరమేశ్వరుడే మహిళను ఉంచుకున్నటువంటి మన భారతదేశ సంస్కృతి సంస్కారము ప్రపంచంలో మహిళకు గౌరవిస్తారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళను గౌరవిస్తారు. తెలంగాణ తల్లిగా చెప్పుకునే తెలంగాణ ఈరోజు సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ 51% మహిళలు ఉన్నారు ఇక్కడ. వారిని నిన్ను కన్న తల్లి, నిన్ను పెళ్లి చేసుకున్నది మహిళ, నీకు పుట్టింది ఆడబిడ్డ, నీకు సోదరి మహిళ ఉన్నది. ఇంతమంది మహిళల మధ్యలో నీ జీవనం ఉంటే ఈరోజు మహిళలు తెలంగాణలో ఉన్నటువంటి మహిళల్ని అవమానపరిచే విధానాన్ని బహిరంగ డిమాండ్ చేస్తూ
యావత్ తెలంగాణ తల వంచుకునే విధంగా కేటీఆర్ ఏదైతే వ్యాఖ్యలు చేసిండో, కేవలం లోపలికి వచ్చి నేను ఇచ్చిన కంప్లైంట్ కి నేను వచ్చి సమాధానం చెప్తా, ట్విట్టర్ లో ఆన్సర్ చెప్తా అంటే కుదరదు. బహిరంగంగా వచ్చి మహిళలకి క్షమాపణ చెప్పాలి, తెలంగాణ గౌరవించుకునేటటువంటి క్షమాపణ చెప్పాలి. లేదు అంటే మనం చెప్పుకునే రాజీవ్ గాంధీ కదా, ఆ పక్కనే ఉన్నటువంటి అమరవీరుల రూపం ఉంది, అగ్రపక్ష రాసి మహిళలకు క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే రేపు వచ్చే పరిణామం చాలా భయంకరంగా ఉంటది. మీరు ప్రతి చోట ఫ్రస్ట్రేషన్ తో అధికారం కోల్పోయినటువంటి ఈ విషయంలో మీరు ఈ రోజు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారు. దాని విషయంలో మీరు అసలు నిజమైనటువంటి మానవత్వాన్ని మర్చిపోతున్నారని మిమ్మల్ని గుర్తు చేస్తున్న. మానవత్వం రాజకీయం కాదు, మానవత్వం అనేది ముఖ్యము. మహిళల్ని గౌరవించుకోవడం మన సాంప్రదాయం అని మేము డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కేటీఆర్ ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎక్కడైతే సెక్రటరేట్ ఉందో, సెక్రటరేట్ దగ్గర అమరవీరుల స్తూపం ఉంటుంది. అమరవీరుల ఆ స్తూపం దగ్గరికి కేటీఆర్ వచ్చి ముక్కు నేలకు రాసి నేను మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల బహిరంగంగా క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి ఆయన చెప్పాల్సిందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానమైన డిమాండ్ ఇటు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వారు కూడా ఇక్కడే బైఠాయించారు. మహిళా కమిషన్ ఆఫీస్ ముందు బుద్ధ భవన్ దగ్గర ఇల్లు బైఠాయించారు. ఖచ్చితంగా కేటీఆర్ బయటకు వచ్చేంత వరకు కూడా ఇక్కడే బైఠాయిస్తాము. ఖచ్చితంగా ఆయన క్షమాపణ చెప్పేదాకా కూడా వదిలిపెట్టేది లేదు. ఫర్దర్గా కూడా మేము ఏం చేయాలనేది కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే కొంత మొదటిగా మాత్రం కేటీఆర్ ఇటు మహిళా కమిషన్ చైర్మన్ దగ్గరికి హాజరవుతున్న సమయంలో మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఒకవైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు, వీళ్ళందరూ కూడా ఒకరిపై ఒకరు ఇట్లా స్లోగన్స్ ఇచ్చుకుంటూ కొంత ఉద్రిక్త కూడా వాళ్ళందరినీ పక్కకి పంపించిన తర్వాత కేటీఆర్ లోపల పంపించడం జరిగింది. కేటీఆర్ కూడా మహిళా కమిషన్ చేస్తారు. ఇటు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద తోటి భేటీ అయ్యారు. సో ఆ భేటీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, ఎందుకు బస్సుల్లో బ్రేక్ డ్యాన్సులు, రికార్డ్ డ్యాన్సులు వేసుకోమని అలా ఎందుకు అనాల్సి వచ్చిందని చెప్పేసి ఈ మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద కేటీఆర్ని అడుగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ హాజరై కూడా చాలా 10-15 నిమిషాలు కూడా అవుతుంది కాబట్టి సో ఇక ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు కమిషన్ కూడా సంతృప్తి చెందుతుందా లేదా అనేది చూడాలి. సో ఇక ఆయన కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఫర్దర్గా తర్వాత మహిళా కమిషన్ కూడా ఏంటి కేటీఆర్ వివరణల పట్ల సంతృప్తి చెందిందా, చెందలేదా, మళ్ళీ ఫర్దర్గా మళ్ళొకసారి నోటీసులు ఇస్తారా ఏంటి అనేది కూడా మనకి కొద్దిసేపట్లో మనకి క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేటీఆర్ వచ్చేంత వరకు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడే బైఠాయిస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలందరూ కూడా ఒక్కొక్కరికి ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీరందరినీ కూడా లోపలికి వెళ్లకుండా ఆల్రెడీ గేట్స్ వేశారు. గేట్ చుట్టూ కూడా పోలీసులు అవతల వైపు రక్షణగా ఉన్నారు. ఇక్కడ నుంచి వీళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పేసి కూడా ఇక్కడే బైఠాయిస్తూ కూర్చున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో కేటీఆర్ బయటకు వచ్చేంత వరకు కూడా అంటే కేటీఆర్ గంట సేపు విచారణకు హాజరవుతారు, ఇంకెంతసేపు విచారణకు హాజరవుతారు అంటే 12 ఒకవేళ 1 గంట వరకు కేటీఆర్ విచారణ హాజరైనా 1 గంట వరకు ఇక్కడే కూర్చుంటాం. సాయంత్రం వరకు కూడా విచారణ జరిగినా కూడా సాయంత్రం వరకు కూడా ఇక్కడే కూర్చుంటాం. ఖచ్చితంగా కేటీఆర్ బయటకు వస్తున్న సమయంలో ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా మా డిమాండ్ కాబట్టి సో ఖచ్చితంగా ఆయన చెప్పాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలు అంటే ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. అంటే ఇప్పుడు సునీతా లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కూడా కేటీఆర్ అంటే వచ్చారు. సో అదేవిధంగా చెవెళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితేంద్ర రెడ్డి కూడా కేటీఆర్ అంటే వచ్చారు. ఆయనతో పాటుగా గ్రేటర్ హైదరాబాద్ చెందినటువంటి కార్పొరేటర్లందరూ కూడా బీఆర్ఎస్ మహిళా నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. కాకపోతే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మహిళా నేతలందరినీ కూడా అవతల వైపు గేట్కి వైపు ఇటు మహిళా కానిస్టేబుల్ అందరూ కూడా పంపించడం జరిగింది. కానీ ఇక్కడ విన్ గేట్ దగ్గర మాత్రం కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మహిళా కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇక్కడ బైఠాయించి స్లోగన్ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ కేటీఆర్ ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా ప్రధానమైన డిమాండ్ వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో కూడా కేటీఆర్ వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడే ఉంటాము, ఆయన బయటకు వచ్చి ఖచ్చితంగా క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఇక్కడ నుంచి లేచేది లేదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి మరి తర్వాత ఇక విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ బయటకు వచ్చే సమయంలో ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. ఒకవేళ కేటీఆర్ విచారణ ముగిసిన తర్వాత బయటకు వచ్చే సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము లేచేది లేదని చెప్పేసి ఇక్కడ బైఠాయించారు కాబట్టి సో ఇక ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరైన తర్వాత బయటకు వచ్చే సమయంలో ఖచ్చితంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే
ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా మేము ఇక్కడే కూర్చుంటాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇక్కడ నుంచి లేచేది లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఏదేమైనా సరే కేటీఆర్ వ్యాఖ్యల పట్ల మాత్రం ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా ఏదైతే ఉన్నాయో అవి సరైన కావు అని చెప్పేసి అంటే అందరినీ అవమానించారు. అంటే బస్సులు పెంచిన తర్వాత బస్సుల్లో రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు వేసుకోమని చెప్పడం కేటీఆర్ వ్యాఖ్యలు సరైనవి కావు అని చెప్పేసి కూడా మహిళా నేతలతో పాటుగా మహిళలందరూ కూడా ఈ వ్యాఖ్యల పట్ల బాధపడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. మహిళలకు